కడప జిల్లా ప్రొద్దుటూరులో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. అధికార టీడీపీకి తొత్తులుగా అధికారులు వ్యవహరిస్తున్నారంటూ వైసీపీ నినాదాలు చేసింది. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తోపులాట చోటు చేసుకుంది. కమిషనర్ రవిచంద్రారెడ్డి, చైర్పర్సన్ లక్ష్మీదేవి సీసీ ఓబులేస్ను మరో సెక్షన్స్కు మార్చడంతో గందరగోళం ఏర్పడింది. దీంతో తన అనుమతి లేకుండా సీసీని ఎలా సెక్షన్ మారుస్తారని ప్రశ్నించారు చైర్పర్సన్ లక్ష్మీదేవి. తన క్రింది స్థాయి సిబ్బందిని ఏ సెక్షన్కైనా మార్చే అధికారం తనకుందని కమిషనర్ తెలపడంతో చైర్పర్సన్కు ఎదురు చెప్తావా అంటూ వైసీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు రంగప్రవేశం చేసి శాంతింపజేశారు. పొద్దుటూరు పురపాలక సంఘం సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ చైర్పర్సన్ గారు ఈ నెల 22వ తారీఖున ఈరోజు 29/11/2025 ఉదయం 10:30 గంటలకు సమావేశం ఏర్పాటు చేయమని నాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. తదనుగుణంగా నేను యథావిధిగా ప్రతి నెల మాదిరినే ఈ నెల కూడా నేను వివిధ అంశాలపైన మాకున్నటువంటి వివిధ విభాగాలకు అందరికీ ఆదేశాలు జారీ చేసి అందుకు సంబంధించిన అజెండా అంశాలన్నింటినీ క్రోడీకరించి ప్రతి నెల వారికి నేను ఒక ఉత్తరం ద్వారా మొత్తం సమగ్రంగా వాటిని తయారు చేసి ఏవైతే సమావేశంలో కౌన్సిల్ సమావేశానికి సమర్పించాలనో అజెండాను వాటిని నేను పంపించడం ఆనవాయితీ. ఒక మున్సిపల్ కమిషనర్ అంటే ఏదైనా ఈ మున్సిపాలిటీ యొక్క కౌన్సిల్ సమావేశానికి సెక్రటరీ హోదాలో పనిచేస్తాం. ఇది ఈ ఒక్క మున్సిపాలిటీకే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీలకు మున్సిపల్ యాక్ట్ ప్రకారంగా మున్సిపల్ కమిషనర్ యొక్క ప్రథమ విధి ఇది. ఇందులో భాగంగానే ప్రతి నెల ఆ విధంగానే జరుగుతూ వస్తుంది. ఈ దురదృష్టవశాత్తు ఈసారి సంబంధిత చైర్పర్సన్ గారు సీసీ గారు మరి అక్కడ చైర్పర్సన్ గారికి ఏం తెలియజేశారో తెలియదు, కానీ ఎలాంటి నా నుంచి అనుమతి పొందకోకుండా నా దగ్గర నుంచి ఉత్తర్వులు తీసుకోకుండానే నేను సంతకం చేసి ఇవ్వని అజెండా కాపీని వారంతకు వారే తీసుకొని నా ప్రమేయం లేకుండా నాకు కూడా నిన్న ఉదయం 8 గంటలకి నేను 10 గంటలకు ఆ కార్యాలయానికి వస్తే నా టేబుల్ పైన అజెండా కాపీ ఉంచడం జరిగింది.